ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే తొలి దశ కంటే కూడా రెండవ విడతలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే రెండో విడత కౌంటింగ్ ప్రక్రియనైతే కొనసాగుతోంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చిన్న గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి అభ్యర్థుల ఎవరు గెలుపొందారు అనేది ఖరారైనప్పటికీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి పూర్తిగా అభ్యర్థులు ఎవరు గెలిచారనేది తెలియడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ లో 156 గ్రామ పంచాయతీ స్థానాలకి రెండో విడతలో ఇటు పోలింగ్ జరగగా ఇప్పటి వరకు అయితే పూర్తిగా 77 మంది అభ్యర్థులు అయితే గెలుపొందారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 28 మంది కాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది, బీజేపీకి 21, ఇతరులు 18 మంది అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొమరంభీం జిల్లాకు సంబంధించి 114 గ్రామ పంచాయతీలకి పోలింగ్ జరగగా ఈ లీడ్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, బీజేపీ 5, ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా 6 స్థానాల్లో అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా 131 జీపీలకు ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 19 మంది అభ్యర్థులు, బీజేపీకి 25, ఇటు స్వతంత్ర అభ్యర్థులు అయితే 17 మంది అయితే ఇటు నిర్మల్ జిల్లాలో కొమరంభీం జిల్లాలో నిర్మల్ జిల్లాలో గెలుపొందిన పరిస్థితులు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 114 జీపీలకి జరగగా బీఆర్ఎస్ పార్టీ తరఫున 6, కాంగ్రెస్ పార్టీ తరఫున 25, బీజేపీ తరఫున 1, ఇటు స్వతంత్ర అభ్యర్థులు అయితే 12 మంది అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి లీడ్స్ ప్రకారం చూసుకుంటేనైతే ఎక్కువ మొత్తంలోనైతే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులను బలపరిచారో వాళ్ళే ఎక్కువ సీట్లను అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి విడతలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానాలను 236 స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అదే హవా కూడా రెండో విడతలో కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొన్ని గ్రామ పంచాయతీలో కూడా 1 ఓటుతో పాటు 8 ఓట్ల తేడాతో కూడా గెలుపొందిన అభ్యర్థులు అయితే ఉన్నారు. ఈ జీపీలలో మాత్రం ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాలంటూ కూడా అభ్యర్థులు ఇటు ఓడిపోయినటువంటి అభ్యర్థులు కోరడంతో కూడా కొన్ని జీపీల్లో మళ్ళీ రీకౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం పూర్తి అభ్యర్థుల జాబితా, అంటే గెలిచిన అభ్యర్థుల జాబితా ఖరారు కావాలంటే మాత్రం ఈ రోజు అర్ధరాత్రి వరకు అయితే పూర్తి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.